శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవతు శ్రీమచ్చటారి చరణాంబుజ చంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ మద్రక్షణైక దీక్ష శ్రీ వైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. విచిత్రవాణీ విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. ఆచార్య దయాశతకంలో పరమాత్మ గురించి చెప్తాడు. నిరీక్షణ, విచింతన ఇత్యాది లక్షణాలు కలిగిన మత్స్య, కూర్మ, వరాహ ఇత్యాది రూపాలు ధరించాడు పరమాత్మ. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకంగా పెంచి పోషిస్తుంది అని. ఇదే భావాన్ని బాలాంతరపు వెంకట్రావు గారు ఒక తోట అంటారు. భావ సంకీర్తన త్రిశత అన్న దాంట్లో చూచి బిడ్డల పెంపు చూపు చేపను బోలి దయచూపి రక్షింతువు తత్వవిధుల తలచి బిడ్డల పెంచు తాబేటి వడువున ధ్యానించి బ్రోతువు జ్ఞానివరుల పొదిగి బిడ్డల పెంచు పులుగు చందమున పొరవిచ్చి ఏలుదువు పరమమునుల పాలిచ్చి బిడ్డల నేలు తల్లి విధాన పాలింతు మాతవై భక్తమణుల మాతవే కాదు జీవనదాత వగుదు దాతవే కాదు భద్ర సంధాత వగుదు దాతవే కాదు సౌఖ్య నిర్ణేత వగుదు నేతవు అఖిలంబునకు విశ్వదాతవు ప్రభు గురు ఆచార్య. అందుకనే మిగిలిన వాళ్ళకి దొరకనటువంటి విశేషాలను కూడా మాకు అందిస్తూ మీరు సాధన చెయ్యండి అని చెప్పారు మా ఆచార్యుల వారు. దాంట్లో భాగంగానే కౌసల్య ఆశంసలో ఉన్న విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మూడో భాగంలోకి వచ్చాం. కౌసల్య చెప్తోంది, స్మృతి ధృతిశ్చ ధర్మశ్చ పాంతు త్వాం పుత్ర సర్వశ. అక్కడ 3 మాటలు చెప్పింది. ధర్మమే కాదు, చకారం 2 సార్లు వేసింది. స్మృతి చక్కటి జ్ఞానము, వేదాధ్యయనం చేశావు అది. ధృతిశ్చ ధైర్యము కూడా. ధృతి అంటే నేను చేసి తీరతాను, వెళ్ళి తీరతాను. సింగిల్ పాయింటెడ్ డివోషన్, ఫోకస్ అన్నమాట. సింగిల్ పాయింటెడ్ ఫోకస్ అది ఉండాలి. ధృతిశ్చ ధర్మశ్చ, ఏ పదార్థమైతే ఉందో, ఏదైతే నియమం తప్పకూడదు. చకారము 2 సార్లు ఎందుకు వాడాలి? అలా అక్కర్లేకుండా స్మృతి ధృతి ధర్మ అని చెప్పి చకారం ఎక్కడ వేరేటప్పుడు వేసుకోవచ్చు కదా. లేదు, చకారం అంటే చెప్పుకున్నాం కదా, ఇదే కాదు అది కూడా. ఇది ఎంత ప్రధానమో అది కూడా అంత ప్రధానము. ఒక్క మాటలో చెప్పాలంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో అదనమాట దానికని. సరే, అవన్నీ మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇది చెప్తోంది అమ్మవారు. దీనికి అద్భుతమైన వేద సమన్వయం మన యజుస్సంహితలో ఒక సూక్తంలో వస్తుంది. ఆ సూక్తం పేరు వినగానే, పేరు వింటే చాలు మన వైష్ణవ స్వాములు కానీ వీళ్ళంతా నుదురు చిట్లిస్తారు. ఏమిటా పేరు? శివ సంకల్ప సూక్తము. ఆ శివ పేరు వినగానే శివాలు ఎత్తుతుంటారు మన వాళ్ళు పాపం. శివ సంకల్ప సూక్తమని శివుడి గురించి కాదది చెప్పింది. నా సంకల్పము క్షేమకరము కావాలి, అలాంటి సంకల్పం ఉండాలి అంటూ అక్కడ దేవత పేరేం చెప్పలేదు. శివుడు అనలేదు, మరొకటం లేదు. సరే, ఉంచండి. యత్ ప్రజ్ఞానం ఉత చేత ధృతిశ్చ యత్ జ్యోతి అంత అమృతం ప్రజాసు యస్మాన్ నరుతే కించన కర్మ క్రియతే తన్మే మన శివ సంకల్పమస్తు. తత్ మే మన శివ సంకల్పమస్తు. అది ఉందే, తత్ పరమాత్మకే చెందినది, ఇంకొకటి కాదది. జీవుడు ఉండొచ్చును, జీవుడిలో మన మనస్సు ఉండొచ్చును, పరమాత్మే ఇచ్చాడు. అది తత్ మన శివ సంకల్పమస్తు.
ఏ సంకల్పం చేసినా కూడా క్షేమం కలిగించేదిగా ఉండాలి. అలాంటి సంకల్పం ఇతడు ధరించుగాక. ఏమిటది? యత్ ప్రజ్ఞానం, దేనితోటైతే ఉంటుందో ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంటే సరి అయిన అవగాహన, జ్ఞానము. తప్పదు, ఆంగ్ల పదాన్ని ప్రయోగిస్తున్నాను. విజ్డమ్, కామన్ సెన్స్, అది విజ్డమ్. చేత, చైతన్యము, నేను చేస్తాను అనే ప్రయత్నం ఉంటుంది. ఇషితం కర్మ క్రియతే అని వేదవాక్యం. నీకు ఇష్టమైన పని ఉందనుకోండి, ఎంత కష్టమైనా చేస్తావు. అదనమాట ఇష్టం అంటేను. ఇషితం కర్మ క్రియతే అని. అలాంటిది అది ఇంటలెక్ట్ అంటాడు. చేత అంటే అది కొత్తగా కానీ లోపల ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురా. ధృతి అంటే స్టెడ్ ఫాస్ట్నెస్ అంటారు. దాన్ని నిలబడి ఉండడము, స్టడీగా ఉండడము, ఫర్మ్నెస్, స్టెడ్ ఫాస్ట్నెస్ అంటారు. అది ఉండి తీరాలి. అది అంతేకాదు. యత్ జ్యోతి అంతః అమృతం ప్రజాసు, ఈ ప్రజల లోపల, జీవులందరి లోపల కూడా ఉంటుంది. యత్ జ్యోతి, ఏ కాంతి అయితే ఉంటుందో అది ఎలాంటిది? అమృతం. అంతేకాదు, అంతః అమృతం. అమృతం అంటే అమృతము వంటిది, మరణము లేనిది, అవినాశి అయినది. అలాంటి అంతఃకరణంలో ఉండే కాంతి అది సక్రమంగా ఉండాలి. అలాంటి తత్వానికి మూలమైంది మా మనస్సు. ఇది శుభ సంకల్పంతో కూడి ఉండుగాక. నేను ఇవాళ సంకల్పించాను, పని చేయాలంటే నాకు ఇది కావాలి. మొదటగా ప్రజ్ఞానం పక్కకి వెళ్ళడానికి వీల్లేదు, చైతన్యం పోవడానికి వీల్లేదు, ధృతి పోవడానికి వీల్లేదు. విశ్వామిత్రుల వారు రాముణ్ణి 7 రోజులు నడిపించారు. 7 రోజులు దేనికన్నది యజుర్వేదంలో ప్రత్యేకించి 7 మంత్రాలు ఉన్నాయి. 7 దశల లోపల ఒక కార్యక్రమం సాధిద్దామంటే 7 రకాల తత్వాలని స్వాధీనం చేసుకోవాలి కర్త, లేదా ప్రయత్నం చేసేవాడు, యాగదీక్షలో ఉన్నవాడు. అది రామునికి కావాలి, విశ్వామిత్రుడికి కావాలి. రాముడిక్కడ మానవుడు, పిల్లవాడు, 7 దశలు దాటాలి. దాన్నే మా కుర్రాడు ఒకడు వెనకటి రోజుల్లో అంటే ఎంసెట్ పాస్ అవుతేనే వచ్చేది సీటు, లేకపోతే డొనేషన్ తర్వాత వచ్చాయనుకోండి. దాన్ని ఏం చెప్పాడు తెలుసా అండి? విశ్వామిత్రులు అట్ట 14 ఏళ్ళ కుర్రాడిని తీసుకెళ్ళి అట్ట. ఏమిటది? అప్పట్లో మనకి గుంటూరులో ఉండేది రండి ఒక ట్రైనింగ్ సెంటర్. అలాంటి దాంట్లో ట్రైనింగ్ ఇటది పాపం తీసుకెళ్ళి అట్ట. అప్పుడు తర్వాత ఎంసెట్ ట్రైనింగ్ ఇటది పాపం. అడ్మిషన్ టెస్ట్ ఎక్కట? విశ్వామిత్రుడి దగ్గర. అక్కడ కంపల్సరీ పేపరు, ఆప్షనల్ పేపరు ఉంటాయట. ఈ దారిలో అంతా టెక్నీషియన్ అంతా, టెక్నికల్ ఆస్పెక్ట్ అంతా కూడా ఇంజనీరింగ్ ట్రైనింగ్ అట. కంపల్సరీ ఎగ్జామినేషన్ సెంటర్ అది. కంపల్సరీ పేపరు, ఆప్షనల్ పేపర్ మారించి ఉండేది రేడు. కంపల్సరీ ఏమో సుబాహుని చంపడంట. ఆ తర్వాత డిగ్రీ రావాలి కదా, డిగ్రీ అంటే స్నాతకోత్సవం అక్కడ మిథిలానగర్లో జరిగింది అన్నాడు దుర్మార్గుడు. వాడు తెలివితేటలు చూడండి. ఇది 84 బ్యాచ్లో కుర్రాడు చెప్పింది. అలాగా వీటన్నిటికీ కూడా మూలమైన మనస్సు శుభ సంకల్పంతో ఉండాలి. సంకల్పమే క్షేమకరంగా ఉండాలి. ఎటువంటి నాశనం చేసేది కాకూడదు. కారణం ఏమిటి? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మా ఆత్రేయ గారు ఒకటే గొడవ పెట్టారు, మనసు గతి ఇంతే, మనిషి బతుకు ఇంతే అన్నాడు ఆయన. దానివల్ల వస్తున్నాయి ఈ కొంపలన్నీ కూడాను. అంచేత ఈ బంధాన్ని తొలగించాలి నాకు. ఆ తొలగించి చక్కటి సంకల్పం ఉండాలి. అదనమాట. అలాంటి ధర్మాచరణ భావము అచ్ఛిద్రముగా, రుజువుగా ఉండాలి. నీ మనస్సు ఆ రీతిగా వెళ్ళుగాక. ఇది అమ్మగారి ఆశీర్వచనం. రెండో సూక్తం ఏమిటో తెలుసునా? ఏన కర్మాణి అపసో మనీషిణో యజ్ఞే కృణ్వంతి విధదేషు ధీరా. అక్కడ కూడా శివసంకల్పం వస్తూ అన్న దాంట్లోనే ఉంది ఇది. ధీరులు, మనీషులు, విద్వాంసులు అయినవారు విద్వాంసుల సభల లోపల, పరిషత్తుల లోపల, తమ కర్మల లోపల, యాగ విధుల లోపల పాటించి తీరతారే నియమాలు. ఇది విశేషం. అచ్ఛిద్రము, సత్వగుణితమైన ప్రజ్ఞ
ఇది అందరి జీవరాశులకి ఉన్న ప్రత్యేకించి పాటిస్తారు వాళ్ళు. దానికి స్థానమైన మనస్సు సరి అయిన నిశ్చయంతో ముందుకి సాగుగాక. ఇది రామచంద్ర స్వామి అవతార పరిసమాప్తి పర్యంతము కూడా సాగించాడు స్వామి. కౌసల్య ఆశీర్వచన బలం ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ఇది విశేషం. అంటే ఎప్పుడైనా మనసు చాంచల్యం అవుతుందా అండి? దానికే మీరు కార్తీక పురాణం లాంటి కథలు విన్నట్టయితే దాంట్లో ఇలాంటివి ఉంటాయి. ఎవరు చెప్పరు. ఒక రాజుగారు పూజ చేస్తున్నాడు. చేస్తుంటే రాణిగారు పక్కన కూర్చొని పువ్వులు చేతికి అందిస్తోంది. తీర్థం అదీను. సరే పువ్వులు ఇస్తున్నాడు, అర్చన చేస్తున్నాడు. అయినా ఈ లోపల దగ్గరున్న పువ్వులు అయిపోయాయి. ఇప్పుడైతే మనం పూల రేకులు తీసి దండం పెడుతుంటాం. కాదు, పుష్పమే మొత్తం ఇవ్వాలి. ఈ లోపల చెలికెత్తే ఆ పూల బుట్ట ముందుకు జరిపింది. మహారాణి గారు ఆ పూల బుట్టను తీసుకుని దగ్గరికి కుడి చేతితోటి ఈ పూలు మళ్ళీ అందించింది. ఇది జరగడానికి 10 సెకండ్లు ఆలస్యమైంది. రాజుగారు ఇంకా పూలు పెట్టలేదని ఇలా చూచాడు. సరిగ్గా అదే సమయానికి ఆమె దోసిటితో పూలు తీసి ఇలా ఎత్తి స్వామి చేతిలో పోస్తోంది. అప్పుడు ఆమె చేతికున్న గాజులు వెనక్కి జరిగాయి శబ్దం చేస్తూ. ఈ రాజుగారు పువ్వులు తీసుకోవడం మర్చిపోయి ఆమె చేతుల గాజుల ధ్వని, ఆ చేతుల సౌందర్యం చూసి, అబ్బా నా భార్య ఎంత సౌందర్యవతో, ఈ సౌందర్యాన్ని దేవుడి పూజలో పడి గుర్తులేకపోతున్నా నేను అనుకున్నాడు. డామ్మని పోయాడు. మళ్ళీ ఎక్కడో పుట్టాడు. 5 జన్మలు ఎత్తాడు మళ్ళీ. ఇది మనకి స్కాంద పురాణంలో ఉంది. చాంచల్యం పనికిరాదు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి యజ్ఞాల్లోనూ. యజ్ఞం జరుగుతుంటుంది, మినిస్టర్ వస్తాడు, యజ్ఞం ఆపేయడం, ఆయన లేదు దండబడ్డం. ఈ కర్మ ఇలాంటివి చాలా ఉన్నాయి. సెల్ ఫోన్లు వచ్చాయి, యజ్ఞం చేస్తూనే సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు. వాడు ఏం కర్మ అండి ఇది? యావనాలు వేళ్ళని. నమస్కారం. లేదు, ఏం చేయాలి? ప్రతిదీ కూడా అచ్ఛిద్రముగా ప్రవృత్తితో సాగించాలి. ఏన కర్మాణి అపసో మనీషిణో యజ్ఞే కృణ్వంతి విదదేషు ధీరా. అలా ఉండి తీరాలి. ఇది పద్ధతి. అలాగా నీ ధర్మము, నీ ధృతి, నీ కర్మానుష్ఠానము నిన్ను రక్షించుగాక నాయన. ఎప్పుడూ కూడా ఏ క్షణంలో కూడా ధర్మాన్ని వదలకు, నియమాన్ని వదలకు నాయన. జాగ్రత్తగా చూసుకో. ఈ బుద్ధి తత్వం అన్నది ఎలా ఉంటుంది అంటే సూర్యకాంతి వలె ఉంటుంది. మధ్యలో మేఘం అడ్డం కావచ్చును, ఇంకోటేదో రావచ్చును, కానీ సూర్యకాంతికి తిరుగులేదు. అది న్యక్ తపతి వాత, న్యక్ తపతి వాత, న్యక్ తపతి సూర్య, కిందకి దిగుతూనే సూటిగానే పెడుతుంది అది. అలాగా అదే మళ్ళీ ఇంకో మంత్రం చెప్తుంది. శివ సంకల్పం వస్తాను దాంట్లోనే. యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. నా మనోధైర్యము, నిశ్చయము, చైతన్య ప్రకాశము, ఒక్కొక్క వేదమంత్రానికి వ్యాఖ్యానం మొదలు పెడితే టైం పట్టేస్తుంది కనుక భావాన్నే సూచిస్తున్నాము. ఏ ఒక్కటి కూడా ఎత్తు పల్లాలు ఉండవు వాటికి. సూటిగా వెళ్ళడమే అది. మానవుడు సంచరిస్తున్న అంటే సుప్తస్య యజ్జాగ్రత దూరముదైతి, వాడు మెళకువగా ఉన్నా నిద్రపోతున్నా ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. దరి దాపు ఎరగకుండా ప్రతి క్షణం దగ్గరే ఉంటుంది ఆ కాంతి. ఆ కాంతి చైతన్యము నిన్ను సరైన ఆదర్శాలు పాటించేలా చేయుగాక. సంకల్పం ఏమిటి? నన్ను ఆచరించేలా చేయుగాక అని. కానీ అమ్మ చెప్పింది ఏమిటి? ఇవి నీకెప్పుడు క్షేమాన్ని కలిగించుగాక. ఇది లేకపోతే కబంధుడు చెప్పాడని శబరి కోసం పెడతాడు రాముడు. ఏమన్నా అర్థం ఉందా అండి? అక్కడికి వెళ్ళడానికి 3 రోజులు పడుతుంది, తిరిగి రావడానికి 3 రోజులు పడుతుంది. వెళ్ళిందాకా ఉండి ఆవిడ ఎంతో ఫంక్షన్ అయితేనో యజ్ఞం జరిగితేనో ఆ శబరి వెళ్ళిపోయింది అనుకోండి, టైం వేస్ట్ కదా. సీతాదేవిని వెతుక్కుంటున్నప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా ఎంత ముఖ్యమండి.
అలాంటిది కబంధుడు చెప్పాడని చెప్పి కబంధవచనాచైవ శబరీం అభ్యుపేతు వెళ్ళాట. ఎందుకని? శబరేదో తనకి చెప్తుంది కాదు. మనకి సినిమాలో చూస్తాడు, అయ్యో సీతమ్మని నేను చూద్దాం అనుకున్నాను రాలిపోయినాను, సీతమ్మని రావణాసు ఎత్తుపోయాడా, ఆవిడ చిత్తకబలు ఏం చెప్పలే. వచ్చావా, ఉన్నావు కదా, గురుగారు చెప్పారు వస్తామని, వెళ్ళిపోయింది ఆవిడంతే. చూడండి అసలు రామాయణం. అలాగా కాదు. ఎందుకని? వనవాసానికి వచ్చాడు, ఋషులని దర్శించాలి, ఋష్యాశ్రమాలు దర్శించాలి, ఋషులకి ఏ కష్టాలను తీర్చాలి, అవన్నీ ముందు తర్వాత తాను. అందుకని వెళ్ళాడు. చూడండి అతని చైతన్యం ఎంత తీక్ష్ణంగా పనిచేస్తుందన్నది. అందుకనే విరాధన్ రాక్షసం అథవా శరభంగం దదర్శ. వాల్మీకి హా అన్నాడు. ఆశ్చర్యం ఏమిటది? శరభంగుని దర్శిస్తూ శుభవార్త చెప్పాట, విరాధుని చంపాడని నేను చెప్పా. అందుకని హా తమాషాగా ఇవి ఇలాగా. అలాంటిది ప్రతి క్షణం దగ్గరే ఉండాలి. కాంతి చైతన్యము నిన్ను ఆదర్శప్రాయంగా నడిపించి తీరాలి. ఇది సంకల్పం. అందుకనే ఈ సంకల్పాన్ని విదురుడు చెప్పాడు మహాభారతంలో ఉద్యోగ పర్వం, అలాగే ఆనుశాసనిక పర్వంలో కూడా భీష్ముడు చెప్పాడు ఇదే మాటని. సంకల్పం ఇలా ఉండాలి, నియమాలు చెప్పారు, అది విశేషం. అంచేత అందరూ కూడా ఈ మనస్సుని ప్రకృతితో అంటగడుతుంటారు, అది చేస్తారు. కానీ మనస్సు చైతన్యము రెండూ కూడా ఎవరిచ్చారండి? పరమాత్మ సృష్టిలోనివి కదా. అభినయం అపనయ విష్ణు శమయ మనః దమయ వికృతృష్ణాం భూతదయాం విస్తారయ. అద్వైత భావన ఉన్న పెద్ద ఆయనే 2, 3, 4 అని చెప్పి ఆయనే చెప్పాడు ఈ మాటని. అందుకని ఎక్కడో లేవు, పరమాత్మలోనివే. యస్మిన్ రుచ సామ యజూషి యస్మిన్ ప్రతిష్ఠిత రథ నాభావివ ఆరాహ యస్మిన్ చిత్తం సర్వం ఏతం ప్రజ్ఞానం తన్మే మన శివ సంకల్పమస్తు. ఋక్ యజు సామ సూక్తాల పరమార్థమంతా కూడా ఎలా ఉంది? ఒక్కటే తోట కలిసి ఉంది. ఎలాగా? మనస్సుతోటి కలిసి ఉంది. మనస్సు నాభి వంటిది. ఎలాగంటే రథచక్రంలో నాభికి అంటే సెంట్రల్ పాయింట్, యాక్సెల్ పాయింట్కి 6 ఆకులు కలిసి ఉన్నట్టుగా ఈ చిత్తము, విజ్ఞానము, వేద సాంప్రదాయము, భావన ఇవన్నీ కూడా మనస్సు అనే నాభితో కూడి ఉంటుంది. ఈ మనస్సే సవ్యంగా లేకపోయినట్టయితే అంత చదువు తగిన ప్రయోజనం ఏమిటి? ఎవడో అన్నాడు, వేదంలో నిజాం గారి పేరు వచ్చింది ఏమిటన్నాడు. ఏమిటి నాయన అని అడిగా. ఏం లేదండి, నిజాం భార్య అలంకరించా అన్నాడండి. మధ్యలో యజ్ఞానికి నిజాం గారి భార్యను ఎవడంటే అలంకరించేది? ఎందుకు? ఓ దుర్మార్గుడా, నిజాం భార్య కాదు సుల్తానును. అశ్వమేధ యాగంలో చేసేటప్పుడు భార్యకి అలంకారం భర్తే చేయాలి, ఎక్కడో నియమం ఉంటుంది. నిజాం భార్యామలంక దుంపతికి పోను, ఇదే అర్థం. అక్కడ చస్తున్నాం. పూజలు చేస్తుంటారు, జడవెర పోసుకోవడం ఉందా పద్ధతి? ఎక్కడైనా జడవెర పోసుకోవచ్చునా? ఇలాంటి వస్తే కొంచెం ఇస్తే కష్టం, అందుకని చెప్పం, పక్కనట్టే పెట్టండి. అంచేత ఋగ్వేదము కానీ యజుర్వేదము కానీ సామవేదం కానీ దాంట్లో ఉండే సూక్తములు, భావములు, అర్థము, పరమార్థము, అంతరార్థం అంతా కూడా నీ మనస్సుతోటి పట్టు ఉంటుంది. అదే మనకి శిక్షావళిలో తైత్తిరీయంలో చెప్తారు. అది ఉపాసనలాగా అంతా అక్కడ చాలా విశేషంగా చెప్తారు. ఆ మనసు చేతన శుభ సంకల్పమును ఆచరించుగాక. ఇది అమ్మవారు కౌసల్య అమ్మ ఆశీర్వచనంలో ఉన్న అంతరార్థము. మరో భాగాన్ని మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.